కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ చేయాల్సినటువంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు ఉండదు. చిన్న చిన్న రైతులు కూడా, చిన్న కమతాలు కూడా ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ప్రభుత్వము అక్కడికి కరెంట్కి సంబంధించినటువంటి పోల్స్ ఇన్స్టాలేషన్ కానీ ట్రాన్స్ఫార్మ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పిఎం కుసుమ్ స్కీమ్ కింద రైతే రాజు విద్యుత్తులో ఆయన కావలసినటువంటి విద్యుత్ ఆయనే ఉత్పత్తి చేసుకోవడము, ఏ అధికారి మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు మనకందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున పిఎం సూర్యఘర్ యోజన, ఇది కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నివాస గృహాలు, కమర్షియల్ భవనాలకు కావలసినటువంటి సౌర విద్యుత్తు అందించేందుకు కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఈ కార్యక్రమము నిర్దేశించినటువంటి సమయం కంటే ముందే రీచ్ కావడం జరిగింది. ఇది గొప్ప విజయం. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలలో భాగంగా ఇదొక పథకం కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు విజయవంతమైంది. మోడీ నాయకత్వంలో సాధించినటువంటి గొప్ప విజయం. లక్షలాది కుటుంబాలు తమ ఇండ్లపైన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ స్కీమ్ ఏదైతుందో పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్తు పథకం ఇది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలు. ఇది క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ ఎనర్జీ ఏదైతే మన ప్రభుత్వం పెట్టుకుందో దీనికి కీలకమైనటువంటి ఘట్టంలో ఇది ముఖ్యమైనటువంటిది. ఇంతకుముందు నేను చెప్పినట్టు వ్యవసాయ రంగాన్ని కూడా సోలార్ ఎనర్జీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి గారి యొక్క దూరదృష్టి కారణంగా పిఎం కుసుమ్ పథకం ఒక పెద్ద రిఫార్మ్గా సానుకూల ఫలితాలు ఈరోజు రైతులకు ఇస్తున్నాయి. ఏ మాత్రం